ద ట్రూ జర్నలిజం నిజం న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజుతో కలిసి అక్కయ్యపాలెంలో పాదయాత్ర చేపట్టారు. శ్రీనివాసనగర్, పోస్టాఫీస్ లైన్ తదితర ప్రాంతాల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ తమకు ఓటేయమని అభ్యర్థించారు. స్థానిక కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీని ఓటర్లకు పరిచయం చేశారు. స్థానిక ఆడపడుచు అందరికీ అందుబాటులో ఉండే ఝాన్సీని గెలిపించుకుందామని ఓటర్లను కోరారు. ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపుగా గంట పాటు ఈ వీధులన్నీ కూడా జగన్ నినాదంతో మారుమ్రోగాయి. ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నటువంటి పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. మేనిఫెస్టోని పేద ప్రజలకు లబ్ధి చేకూర్చేలా రూపొందించి వారి మనసును గెలుచుకున్నారని అన్నారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. Gracias.
నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడుతున్న వైసీపీ అభ్యర్థి చేస్తున్నారు. అలాగే అభ్యర్థిగా మన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. మన కేంద్రరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమంలో అలాగే చేస్తున్నారు. నా కెమెరా అట్లేవా పర్లేదు తీసుకుని పెట్టాను వేరే నేను
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 43వ వార్డులో 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఉషశ్రీ గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన. ఈరోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గతంలో ఏ నాయకుడు కూడా అడిగినట్టు విధంగా నిజాయితీగా మేము మంచి చేసామనిపిస్తే, మేము మేలు చేసామనిపిస్తే మమ్మల్ని ఆస్వాదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి నిజాయితీగా అడుగుతున్నారు. అంతేకాకుండా ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా మేము చేసిన మంచిని మేలుని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. దశాబ్దాలుగా వెనక్కి నెట్టివేయబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెంది విశాఖపట్నం ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రం నిలవాలి, విశాఖపట్నం మనం అనుకున్న విధంగా పరిపాలనాదానికి అభివృద్ధి చెందాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు. తప్పకుండా ఈ రాబో 10 రోజుల కాలం మేము 5 సంవత్సరాలుగా చేసిన మంచిని విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, వెనుకబడిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన విధానాలు కానీ ప్రజలందరికీ కూడా వివరించి ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు ఆశీస్సులు, దీవెనలతో మా నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో మంచి మెజార్టీతో విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజ్యానికి ఘన స్వాగతం పలకపోతా ఉన్నాం.